ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతోన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న ఎన్నిక జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జిల్లాలో ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో వీటిపై రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పులివెందుల ఎన్నిక హైప్ క్రియేట్ చేస్తోంది. ఈసారి ఈ ఎన్నిక వైఎస్ కుటుంబానికి ఏకపక్షం కాదని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నువ్వా నేనా అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్య నేతలంతా అక్కడే తిష్టవేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే నచ్చిన పార్టీకి ఓటుతో తీర్పు చెబుతామని పులివెందుల నియోజకవర్గ ప్రజలు గతంలో నిరూపించారు. 1983లో టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఆ పార్టీకి కూడా నియోజకవర్గంలో చెక్కుచెదరని ఓటు బ్యాంక్ ఉంది. దివంగత వైఎస్ జగన్ సునామీలో కూడా ఆ పార్టీ ఓటు బ్యాంకు అలాగే కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్లీ పులివెందులపై రాజకీయ చర్చ నడుస్తోంది.